సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో గోల్డ్ ఆల్ టైమ్ హైక్ జరగడం జరిగింది. ట్రంప్ న్యూస్ తోటి మార్కెట్లు ఏవైతే ఫాలో అంటే రివర్స్ అవటం జరిగింది. పెరగడం జరిగిన తర్వాత ఆయన సుంకాలు టారిఫ్లు మళ్ళీ 90 రోజులు పొడిగిస్తారు అనగానే మార్కెట్లు పెరగటం, గోల్డ్ ఒక 2 రోజులు పట్టడం జరిగింది, మళ్ళీ 3 రోజుల నుంచి పెరగడం జరిగింది. మనకి 3 రోజుల నుంచి సెలవులు ఉన్నాయి, శని ఆదివారం, ఈరోజు సోమవారం అంబేద్కర్ జయంతి సెలవు ఉంది. మార్కెట్స్ మళ్ళీ గోల్డ్ వచ్చి ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. వరల్డ్ మార్కెట్లో $3263 ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది. 3200 ఔన్స్ బంగారం 24 క్యారెట్స్ $3263. మీరు ఏం చేయాలంటే ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com అని ఉంటుంది, INVESTING investing.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి, లాగిన్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ ఉంటుంది, దాని మీద కమోడిటీస్ క్లిక్ చేస్తే కర్సర్ పెడితే చూపిస్తుంది. ఆ కమోడిటీస్లో రియల్ టైం కమోడిటీస్ ఉంటుంది, అక్కడ గోల్డ్ మీద క్లిక్ చేయాలి. గోల్డ్ మీద క్లిక్ చేస్తే మీకు గ్రాఫ్ వస్తుంది. ఆ గ్రాఫ్లో మీకు డాలర్లు, ఔన్స్ బంగారం ఏదైతే ఉందో అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 3263 ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది డాలర్లు. ఇప్పుడు కొంచెం 3000 మనం వీడియో చేసే టైంకి 3238.94 ఉంది, అంటే కొంచెం దిగింది. 3263 నుంచి ఒక $23-25 డౌన్ అవ్వటం జరిగింది. అయితే కొంచెం కరెక్షన్ కూడా రావచ్చు. కరెక్షన్ వచ్చినాక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఏమవుతుంది అంటే ప్రతిరోజు ఏదో ఒక నిర్ణయం. అమెరికాలో ట్రంప్ పాజిటివ్ న్యూస్ అని ఒకరోజు, పోస్ట్పోన్ చేసిరని ఒకరోజు, ఈ సుంకాలు చైనా వాళ్ళ మీద మేము మిగతా వాళ్ళకి ఎగ్జిబిషన్ ఇస్తాం కానీ చైనాకి ఇయ్యమనేది ఒకటి, చర్చలు జరపని వాళ్ళ మీద మళ్ళీ ఒకటి. ఇవన్నిటితోటి ఒకరోజు గుడ్ న్యూస్, ఒకరోజు బ్యాడ్ న్యూస్. మళ్ళీ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్, మన సెల్ ఫోన్లు అనుకోండి, కంప్యూటర్లు అనుకోండి, వాటి మీద సుంకాలు లేవని చెప్పటం. ఒకవేళ ఉన్నా కానీ మామూలుగా అంతకుముందు ఏదైతే ఉందో అదే వర్తిస్తుందని చెప్పటం. వాటికి ఒక రోజు ఏదో ఒక న్యూస్ తోటి మన మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు పెరగడం జరుగుతుంది. దాంతో గోల్డ్ కూడా ఎప్పుడైనా కానీ గోల్డ్ హైకి కానీ లోకి కానీ పడటం కానీ పెరగటం కానీ ఎప్పుడు జరుగుద్ది అంటే షేర్ మార్కెట్ కానీ మిగిలిన మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ మీదకి ఫండ్స్ మళ్ళీ జరుగుతుంది, పెట్టుబడులు గోల్డ్ మీదకి జరుగుతాయి. అందుకని గోల్డ్ పడ్డా కానీ కొంచెమే పడుతుంది, మళ్ళీ పెరిగేటప్పుడు పడ్డదానికంటే ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి 3439 ఉంది. ఇప్పుడు గోల్డ్ రేటు మనకి ఇవాళ హైదరాబాద్లో చూస్తే 94 అంటే 24 క్యారెట్స్ది 96,870 చూపిస్తుంది. 96,870 అంటే ఇక 3,130 రూపాయలు అయితే 1 lakh వచ్చేస్తుంది. 1 lakh కూడా పెద్ద ఇబ్బంది కాదు దానికి. అంటే 97,000 వచ్చినాక ఏమాత్రం కొంచెం అటు ఇటుకున్నా కానీ మళ్ళీ ₹1,00,000 చేరే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు తగ్గుద్ది, ఎప్పుడు పెరుగుతుంది అనేది మనకి రోజు చూసుకోవాలి. ఎప్పుడు కొనే ఉద్దేశం ఉంది అంటే మ్యారేజ్ సీజన్ అనుకోండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, లేకపోతే బిజినెస్ అనుకోండి, ట్రేడింగ్ అనుకోండి. తక్కువలో కొని ఎక్కువలో అమ్మాలి అనుకున్న వాళ్ళు, గోల్డ్ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి తగ్గినప్పుడు కొనుక్కొని పెరిగినప్పుడు అమ్మాలి అనుకున్న వాళ్ళు, మీరందరూ ఏం చేయాలి అంటే సింపుల్గా ఈ గోల్డ్ని investing.comని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు టెక్నికల్గా గ్రాఫ్ ఉంటుంది, అక్కడనే బై సెల్ ఉంటుంది, స్ట్రాంగ్ బై సెల్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి, మనకి ఆ సాఫ్ట్వేర్లు డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది బై సెల్ అనేది. అందుకని మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. investing.com INVESTING investing.comలోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ట్రేడింగ్ వ్యూ అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో లైవ్ గ్రాఫ్ చెక్ చేసుకోవచ్చు. మన investing.comలో ఉంటుంది, ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది. గోల్డ్ లైవ్ గ్రాఫ్ చెక్ చేసుకుంటూ మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్కి ఛాయిస్ చూసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి గోల్డ్ గురించి కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించిన ట్రేడింగ్ చేయదలుచుకున్న వాళ్ళు మెసేజ్ పెడితే నేను చూసి వాళ్ళకి అప్డేట్ చేయడం జరుగుతుంది. గోల్డ్ మాత్రం ఎవర్ గ్రీన్ అనమాట. అంటే ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్లో అవుతుంది, కానీ గోల్డ్ లోలో కొనుక్కున్న వాళ్ళందరికీ మంచి పైసలు ఇచ్చింది. గోల్డ్ కంటిన్యూగా పెరగడం జరిగింది. ఈ 1 yearలోనే $2,285 అంటే లో $2,280 నుంచి $3,263 అంటే సుమారు $1,000 పెరిగింది. 50% పెరిగింది, 50%కి అటు ఇటుగా. అంటే
$1000 పెరిగిందంటే ఏ రోజుకి ఆ రోజు 1 ఇయర్ ఎలా లెక్కేస్తారు అంటే, సపోజ్ ఇప్పుడు ఈరోజు 14 ఏప్రిల్, పోయిన సంవత్సరం 15 ఏప్రిల్ నుంచి ఈరోజు 14/4 అంటే 1 ఇయర్ లెక్క అనమాట. $2285 నుంచి 3263కి పోయింది. ఈరోజు డేలో హై కూడా ఉంటుంది. డేలో అంటే 3226.97లో 3261.55 ఇవన్నీ మీరు చెక్ చేయొచ్చు. మీరు నేను చెప్తున్నాను కాదు, మీరు investing.com వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ కనపడిపోతుంది. మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి, మన కమోడిటీస్ మార్కెట్ వచ్చి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 11:30 వరకు ఉంటుంది. అంటే 12 గంటలు, 14.5 గంటలు మార్కెట్లో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒక గోల్డే కాదు, సిల్వర్, మిగిలిన కమోడిటీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో మీరు నాకు మెసేజ్ పెడితే దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.